సో ఇప్పుడు అసలు ఏమి సినిమా అంటే ఏమి నాలెడ్జ్ లేని వాళ్ళు ఇండస్ట్రీకి వస్తున్నారు, దానివల్ల ఈ ఎఫెక్ట్ ఏం ఎలా వస్తుంది? అదే నేను చెప్తున్నా ఇప్పుడే మీకు. నేను ఇప్పుడే చెప్పాను కదా మీకు, ఆడి సినిమా తీసాడు అంతే, ఆడి దగ్గర ఉంది. రేపు పొద్దున్న ఒక డిస్ట్రిబ్యూటర్ చూశాడు, ఇది భలే ఉంది అన్నాడు, భలే ఉంది అనుకుని ఆడి రిలీజ్ చేశాడు. అతను హిట్ అవ్వచ్చు లేకపోతే అవ్వకపోవచ్చు. దట్ ఈస్ ద సేమ్ థింగ్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. కానీ అది ఫిలిం ఉన్నప్పుడు ఇంత ఉండదుగా. ఈ ఫిలిం ఉన్నప్పుడు అది చెప్తున్నాను కదండి, డిజిటల్ టెక్నాలజీ దాని ముందు. నేను ఇప్పుడు రక్త చరిత్రలో ఫస్ట్ టైం నేను డిజిటల్ కెమెరా వాడాను. అందరూ ఏమో దాంట్లో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఉండదు, లాటిట్యూడ్ ఉండదు, అది ఇది అని చెప్పారు. ఓకే, చెప్పిన తర్వాత ఇప్పుడు అసలు ఫిల్మ్ అనేది మర్చిపోయారు. ఫిల్మ్స్ ల్యాబ్స్ అన్ని మూసేశారు మొత్తం. కొడాక్ కంపెనీ క్లోజ్ అయిపోయింది. ఇది నేను 5 years బ్యాక్ ఐ ప్రెడిక్టెడ్ దట్. 5D ఉంది. దొంగల మూట ఫ్లాప్ అయింది కాబట్టి 5Dని బ్లేమ్ చేశారు. ఈరోజు దొంగల మూట అనే సినిమాని 5Dలో తీసాను. అది ఫ్లాప్ అయింది కాబట్టి 5D కెమెరాతో చుట్టేస్తున్నారు. అదే కెమెరాతో ఈ రోజుల్లో అనేది మారుతీది సూపర్ హిట్ అయింది సినిమా. దొంగల మూట ఆరిఫ్ 5లో చేసిన అంతే ఆడేది, ఈ రోజుల్లో ఆరిఫ్ 5 చేసిన అంతే హిట్ అయ్యేది. అది సినిమా కంటెంట్ కానీ కెమెరాకి సంబంధం లేదు అది. మరి అంత ఎంకరేజ్ చేసిన మీరు మళ్ళీ తర్వాత తక్కువ బడ్జెట్ కదా 5Dని ఎందుకు కంటిన్యూ చేయలేదు మీరు? మళ్ళీ 5D అనేది అవుట్డేటెడ్ ఎక్విప్మెంట్. 5D కన్నా చీపర్ కెమెరాస్ వచ్చినాయి. ఇప్పుడు చెప్తున్నాను నేను, లాట్ ఆఫ్ పీపుల్ సెల్ ఫోన్తో చేస్తున్నారు సినిమాలు ఇప్పుడు వరల్డ్ వైడ్. ఎక్స్ట్రాడినరీ ఏంటి ఇప్పుడు ఏంటి, నేను రక్త చరిత్ర తీసినప్పుడు ఎవరైతే అన్నారో రెడ్ ఎపిక్ రెడ్ 1 కెమెరాతో చాలా చీప్ క్వాలిటీ, అది 2K రిజల్యూషన్ అని చెప్పారు. అదే సంవత్సరం స్లమ్ డాగ్ మిలియనీర్కి 1 grade తక్కువ రెడ్ ఎపిక్ అన్న తక్కువ కెమెరా SI 2K అనే దానికి ఆస్కార్ అవార్డు వచ్చింది ఫోటోగ్రఫీ. నేను టెక్నాలజీ ఇన్ని ఇయర్స్ అయినా ఐ విల్ బీ ద ఫస్ట్ గై టు అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ అనేది. మ్యాక్ ఈజ్ ద మోస్ట్ రిచెస్ట్ కంపెనీ. 30 years ఆఫ్ మ్యాక్ అనేది ఒక యాడ్ చేశారండి, లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. షార్ట్ కంప్లీట్ విత్ ఐఫోన్. ఎందుకు? ఐఫోన్ ఏం చేయగలుగుతుందని ఆడికి తెలుసు. మనం మాట్లాడటం తప్పి ఎక్కడ సెల్ఫీలు తీయడం తప్పితే మనకు తెలియదు. ఐఫోన్ యాక్చువల్గా ఏం చేయగలుగుతుంది అనేది ఆబ్వియస్లీ కనిపెట్టిన వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, మళ్ళీ బిగినింగ్ డేస్కి వస్తే మీరు మణిరత్నం గారితో గాయం అండ్ రెండు సినిమాలు వర్క్ చేశారు. తిరుడా దొంగ. అది చేసిన తర్వాత మళ్ళీ మీరు ట్రావెల్ అవ్వలేదు అంటే ఏంటి ఎనీ అదర్ రీజన్? వాటిలో కూడా ఏం వర్క్ చేసి ఇద్దరం కలిసి ఒక సోరీ డిస్కషన్కి వెళ్ళినాం. నేను చెప్పిన ఐడియా ఏది ఆయనకు నచ్చలేదు, ఆయన చెప్పిన ఐడియా నాకు నచ్చలేదు. కేవలం ఫ్రెండ్లీగా ఇద్దరు పేర్లు వేసుకున్నాం అంతేగాని తిరుడా నా కంట్రిబ్యూషన్ లేదు, గాయంలో ఆయన కంట్రిబ్యూషన్ లేదు. ఓకే, అసలు అంటే అంత ఆయనది మీకు అసలు ఇది కదా, అందుకనే జరగలేదు. ఆయన భిన్న స్లో మీన్స్ సెన్సిటివ్, మీరు కొంచెం అది కదా, అందుకే మళ్ళీ అంటే ఇప్పటికీ మీ రిలేషన్ అప్పుడు కూడా లేదన్నా. అప్పుడు కూడా ఫ్రెండ్లీగా మాడుతూ ఉంటాం అంతే. ఇప్పుడు క్రియేటివ్గా ఇప్పుడు నేను ఆయన స్టోరీస్ నాకు నచ్చవు, నా స్టోరీస్ ఆయనకి నచ్చవు, ఇంకేం కంట్రిబ్యూషన్ అప్పుడు ఇంకేం ట్రావెల్. నాకు అక్కడక్కడ మణిరత్నం గారి సినిమాలు కొన్ని సీన్లు నచ్చాయి, ఆయనకి నా షార్ట్లు కూడా నచ్చవు. సీన్లు పక్కన పెట్టండి, సినిమాలు నచ్చవు, సీన్లు నచ్చవు, షార్ట్లు కూడా నచ్చవు. ఆయనకి శివ కూడా నచ్చలేదు సినిమా. ఓకే, మీకు ఆయనలో నచ్చిన సినిమాలు ఏంటి? ఏదో కొన్ని పాటలు అక్కడక్కడ, సమ్ సాంగ్స్ ఐ లైక్ అండ్ సమ్. మీకు నచ్చిన డైరెక్టర్ అండి ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్స్లో? యాక్చువల్లీ నాకు ఫారిన్ ఫిల్మ్స్ ఎక్కువ. నేను తెలుగు అసలు నేను చూడను.